హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమణ స్పోర్ట్స్ అనాలిసిస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే సిఎస్కే, ఆర్ఆర్, కేకేఆర్, డీసీ, ఎల్ఎస్జి ఇలా మల్టిపుల్ ఐపీఎల్ ఫ్రాంచైజీల మీద కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే బయటకు వస్తున్నాయి. దాని గురించి ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చి చిన్న పెద్ద అప్డేట్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అప్డేట్, ఢిల్లీ క్యాపిటల్స్ టీం లాస్ట్ సీజన్ లో వాళ్ళ టీం కి కెప్టెన్ గా ఉన్న అక్షర్ పటేల్ ను తొలగించి తన స్థానంలో ఢిల్లీ టీంలో ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్స్ అయిన కేఎల్ రాహుల్, ఫ్యాఫ్ డు ప్లెసిస్, ట్రిస్టన్ స్టబ్స్ వీళ్ళ ముగ్గురులో ఒకరిని కెప్టెన్ గా చేయాలని చూస్తున్నారు. వీళ్ళ ముగ్గురులో ప్రైమరీ ఇంపార్టెన్స్ అయితే మాత్రం కేఎల్ రాహుల్ కి అయితే ఇస్తున్నారు. లాస్ట్ సీజనే తనని కెప్టెన్ గా చేయాలని ఢిల్లీ టీం చూసింది. కేఎల్ రాహుల్ ని ఒప్పించడానికి కూడా ట్రై చేశారు. బట్ ఆ టైంలో తను ప్రీవియస్ గా ఎల్ఎస్జి టీంలో ఉన్నప్పుడు అక్కడ జరిగిన కొన్ని అన్వాంటెడ్ ఇష్యూస్ వల్ల రాబోయే సీజన్లో ఫ్రీగా ఒక ప్లేయర్గానే ఆడాలని కేఎల్ రాహుల్ డిసైడ్ అయ్యి ఆ టైంలో ఢిల్లీ మేనేజ్మెంట్ ఇచ్చిన ఆఫర్ని రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు 1 year పాటు ఢిల్లీ టీంతో ట్రావెల్ చేశాక తనకి మేనేజ్మెంట్తో మంచి సత్సంబంధాలు అయితే ఏర్పడ్డాయి. గతంలో పంజాబ్, లక్నో టీములు లీడ్ చేసిన అనుభవం అయితే కేఎల్ రాహుల్ సొంతం. లాస్ట్ టైం ఢిల్లీ టీంని కెప్టెన్గా లీడ్ చేయడానికి కేఎల్ రాహుల్ ఒప్పుకోకపోయినా ఈసారి పక్క కేఎల్ రాహుల్ను ఒప్పించగలమని ఢిల్లీ టీం మేనేజ్మెంట్ అయితే భావిస్తుంది. అలాగే అక్షర్ పటేల్ని తమ టీంలో ప్లేయర్గా కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. కెప్టెన్సీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల పర్సనల్గా అక్షర్ ఫామ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. మరి లాస్ట్ సీజన్లో చూసుకుంటే 12 మ్యాచ్ల్లో 263 పరుగులు అయితే చేశాడు. ఒక హాఫ్ సెంచరీ కూడా లేదు. బాల్తో చూసుకుంటే 5 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. టీంలో ఉన్న సెకండ్ బెస్ట్ క్యాండిడేట్ అయితే ఫ్యాఫ్. లాస్ట్ ఇయర్ అక్షర్ లేనప్పుడు ఫ్యాప్ అయితే కెప్టెన్ గా లీడ్ చేశాడు. అలాగే గతంలో ఆర్సీబీ టీం ని కెప్టెన్ గా సక్సెస్ఫుల్ గా లీడ్ చేయడంతో పాటు ఆ టీం ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అవడంలో క్రూషియల్ రోల్ అయితే పోషించేవాడు. తన ఏజ్ ని కాస్త పక్కన పెడితే ప్రస్తుతం ఫుల్లీ ఫిట్ గా ఉంటున్నాడు. వేరే ఫ్రాంచైజీ లీగ్స్ లో కూడా మంచిగా అయితే డెలివరీ చేయగలుగుతున్నాడు. ఫ్యాఫ్ కి లాస్ట్ సీజన్ అయితే అంతగా అయితే కలిసి రాలేదు. బట్ నెక్స్ట్ సీజన్ లో బాగా డెలివరీ చేయగలిగే సత్తా అయితే తనకుంది. ఢిల్లీ టీంలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ట్రిస్టన్ స్టబ్స్. మరి ఈ యంగ్స్టర్ ఢిల్లీ టీంకి వచ్చి నుంచి చాలా ఇంప్రెసివ్ గా అయితే రాణిస్తున్నాడు. స్టబ్స్ ని ఢిల్లీ టీం కెప్టెన్ గా చేయాలనుకున్నా తనకు కూడా కెప్టెన్ గా లీడ్ చేసిన అనుభవం అయితే లేదు. తీరా తన కెప్టెన్ గా చేస్తే తను టీం ని ఎలా లీడ్ చేస్తాడో తెలియదు. అలాగే కెప్టెన్సీ ప్రెజర్ లో అక్షర్ పటేల్ తను కూడా ఫెయిల్ అవ్వడన్న గ్యారంటీ కూడా లేదు. బట్ నా ఒపీనియన్ ప్రకారం ఫైనల్ గా ట్రిస్టన్ స్టబ్స్ నే కెప్టెన్ గా చేయాలి అని అనుకుంటే ఇండియన్ ప్లేయర్ గా అక్షర్ పటేల్ ని కెప్టెన్ గా కొనసాగిస్తే మంచిది. ఎలాగో ఒక సీజన్ ఢిల్లీ టీం ని కెప్టెన్ గా లీడ్ చేశాడు. పర్సనల్ ఫామ్ ఎఫెక్ట్ అవ్వచ్చు, కానీ కెప్టెన్ గా ఒక మోస్తారు మంచి మార్కులే తనకు పడ్డాయి. ఐపీఎల్ లో ఇండియన్ కెప్టెన్స్ ఉన్న ఫ్రాంచైజీలు మాత్రమే సక్సెస్ అయితే చూస్తున్నాయి. ఫారెన్ ప్లేయర్స్ ని కెప్టెన్ గా చేసుకున్న ఫ్రాంచైజీలు 1-2 సీజన్స్ బాగానే ఉన్నా లాంగ్ టైంలో అయితే సక్సెస్ కాలేకపోతున్నాయి. అయితే అల్టిమేట్ గా ది బెస్ట్ ఆప్షన్ అయితే మాత్రం కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ని చేయడం, లేకపోతే అక్షర్ పటేల్ ని కెప్టెన్ గా కొనసాగించడం. ఈ రెండింటిలో ఢిల్లీ టీం ఏ డెసిషన్ తీసుకున్నా మంచిదే. నెక్స్ట్ ఆర్ఆర్ టీం నుంచి చూసుకుంటే ఆ టీం హెడ్ కోచ్ అయిన రాహుల్ ద్రావిడ్ అయితే తన హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేయడం అయితే జరిగింది. రాహుల్ ద్రావిడ్ చూసుకుంటే 2 years కాంట్రాక్ట్, 2026 ఐపీఎల్ ముగిసే వరకు కూడా తన కాంట్రాక్ట్ అయితే ఉంది. కానీ అర్ధాంతరంగా తను తప్పుకోవడం అయితే జరిగింది. ఇక్కడ ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క వెర్షన్ అయితే బయటకు వస్తుంది. రాహుల్ ద్రావిడ్ ని ఆర్ఆర్ టీం మేనేజ్మెంటే తప్పించిందని కొందరు భావిస్తుంటే, లేదు రాహుల్ ద్రావిడే మనస్తాపానికి లోనై తనంతట తానే స్వయంగా తప్పుకున్నాడు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనేది ఎక్కడ కూడా అఫీషియల్ అయితే రాలేదు. బట్ నాణ్యానికి 2 వైపులా అన్నట్లుగా ఈ 2 రీజన్స్ కూడా ద్రావిడ్ తప్పుకోవడానికి కొంతవరకు కారణం అని చెప్పుకోవచ్చు. అది ఎలా అంటే, మొదటిగా చూసుకుంటే సంజు శాంసన్ ని వదులుకోవడానికి ఆర్ఆర్ టీం ఓనర్స్ లో ఒకరైన మనోజ్ బాదలే మేజర్ స్టేక్ హోల్డర్. తనకైతే పూర్తిగా అయితే ఇష్టం లేదు. లాస్ట్ ఐపీఎల్ 2025 సీజన్ ముగియగానే స్వయంగా ఆర్ఆర్ టీం మేనేజ్మెంట్ తో సంజు శాంసన్ తనని బయటికి రిలీజ్ చేయాలని రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది. దాని వెనుక కారణాలు అయితే ద్రావిడ్తో సంజుకున్న గొడవలే కారణం అని చెబుతారు. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ టైంలో ప్లేయర్స్ రిటెన్షన్ విషయంలో సంజు శాంసన్ కోరుకున్న ప్లేయర్స్ ని ద్రావిడ్ రిటైన్ చేయడానికి అయితే
ఇష్టపడలేదు. అక్కడ ద్రావిడ్ వ్యూ చూసుకుంటే యంగ్స్టర్స్ కి ప్రాధాన్యత ఇవ్వాలని చూశాడు. అదే సంజు శాంసన్ చూసుకుంటే టీమ్ కి చాలా సంవత్సరాలుగా సర్వీస్ ఇచ్చి బాగా ఆడుతున్న ప్లేయర్స్ ని బ్యాక్ చేయాలని చూశాడు. ఆ టైంలో సంజు శాంసన్ చూసుకుంటే బట్లర్, చాహల్, బోల్ట్ లాంటి ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోవాలని కోరాడు. బట్ ద్రావిడ్ మాత్రం హెట్మయర్, ధ్రువ్ జురేల్, పరాగ్, సంజీవ్ శర్మ లాంటి ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించాడు. వాళ్ళనే రిటైన్ అయితే చేసుకున్నాడు. ఇక్కడే ఫస్ట్ టైం రాహుల్ ద్రావిడ్ కి సంజు శాంసన్ కి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ అయితే ఏర్పడింది. లాస్ట్ IPL 2025 సీజన్ స్టార్ట్ అయ్యే సమయంలో సంజు శాంసన్ ఫింగర్ ఇంజురీ కారణంగా ఇంపాక్ట్ ప్లేయర్ గానే ఆడాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది. ఆ టైంలో సీజన్ ఫస్ట్ హాఫ్ లో కొన్ని మ్యాచ్లు గడిచాక సంజు శాంసన్ పూర్తిగా ఫిట్ అయిన సీజన్ మొత్తం తనని ఇంపాక్ట్ ప్లేయర్ గానే ఆడించడం అయితే జరిగింది. ఆ టైంలో రాహుల్ ద్రావిడ్ అయితే రియాన్ పరాగ్ అయితే ప్రోత్సహించడం జరిగింది. పరాగ్ కి కెప్టెన్సీ ఇవ్వడంతో పాటు ఫ్యూచర్ లో కూడా ఆర్ఆర్ టీమ్ ని పరాగే లీడ్ చేయబోతున్నాడు. సంజు శాంసన్ తరచుగా ఇంజురీస్ తో బాధపడుతున్నాడు. యంగ్స్టర్ అయిన పరాగ్ అయితే ఆర్ఆర్ టీం లీడ్ చేస్తే ఆ టీం భవిష్యత్తుకి బాగుంటుందని ద్రావిడ్ అనుకోవడం. మరి దీనిలో భాగంగానే ఆర్ఆర్ టీం రెగ్యులర్ కెప్టెన్ అయిన సంజు శాంసన్ ఇంజురీ నుంచి పూర్తిగా కోలుకున్నా తనకి కెప్టెన్సీని తిరిగి అప్పచెప్పకుండా పరాగ్నే సీజన్ మొత్తం కెప్టెన్ గా కొనసాగడానికి ద్రావిడ్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు. ఇది ద్రావిడ్ విజన్. మరోవైపు సంజు శాంసన్ కి తన ఓపెనింగ్ పొజిషన్ ఇవ్వకుండా యంగ్స్టర్స్ అయిన వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ తోనే రాబోయే సీజన్స్ లో కూడా ఓపెనింగ్ చేయించాలని సంజు శాంసన్ ని టాప్ ఆర్డర్ లో కాకుండా తనని మిడిల్ ఆర్డర్ కి మార్చాలని ద్రావిడ్ ప్రయత్నాలు అయితే చేశాడు. వైభవ్ సూర్యవంశీ లాంటి ఒక మంచి యంగ్స్టర్ ని ద్రావిడ్ అయితే ప్రమోట్ అయితే చేశాడు. ఆ అంచనాలు తగినట్లుగా ఈ యంగ్స్టర్ అద్భుతంగా రాణించడం ఇది చాలా మంచి మూవ్. ఒకరి ఆలోచన అయితే టీం ఫ్యూచర్ బాగుండాలి, దానికి తగినట్లుగా సీనియర్స్ కి ఇంపార్టెన్స్ తగ్గినా పర్లేదు, యంగ్స్టర్స్ ని ప్రోత్సహించాలి. సంజు శాంసన్ ఆలోచన కూడా తప్పేం కాదు. తనకి టీంలో ఇంపార్టెన్స్ తగ్గుతుంది, తన కెప్టెన్సీని తీసేశారు, తను తీసుకున్న నిర్ణయాలకి విలువ ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కరు కూడా కెప్టెన్ గా తాను అనుకున్నది టీంలో నెగ్గాలని చూస్తారు. అలాంటిది సంజు శాంసన్ విషయంలో ఇక్కడ ఏమీ జరగట్లేదు. అంతా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అనుకున్నదే జరుగుతుంది. సో మరి సంజు శాంసన్ కూడా మరి తనకి ఇంపార్టెన్స్ లేని దగ్గర తను ఎందుకు ఉండటం, టీం నుంచి బయటికి వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతోనే ఈ IPL 2025 సీజన్ ముగియగానే రాజస్థాన్ రాయల్స్ టీం కి తన్ని బయటికి రిలీజ్ చేయమని రిక్వెస్ట్ చేసుకోవడం అయితే జరిగింది. ఆ తర్వాత తను వేరే ఫ్రాంచైజీలు సంప్రదించడం, వేరే టీమ్స్ లకు వెళ్ళిపోతున్నాడన్న న్యూస్లు కూడా రావటం. వన్ ఆఫ్ ద ఆర్ఆర్ టీం ఓనర్ అయిన మనోజ్ బాదలే సంజు శాంసన్ కి రాహుల్ ద్రావిడ్ కి మధ్య సయోధ్య కుదర్చాలని చూడటం, అది వర్కౌట్ కాకపోవడం, ఆ తర్వాత రాహుల్ ద్రావిడ్ బయటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకోవడం, ఇదంతా ఒకదాంతో ఒకటి జరిగింది. తాజా ఈ IPL సీజన్ కు ముందు ద్రావిడ్ కాలు గాయంతో అయితే ఇబ్బంది పడ్డాడు. అయినా తను వీల్ చైర్ లో వచ్చి తన సర్వీసెస్ అనేవి ఇచ్చాడు. టీమిండియాకి చాలా సంవత్సరాల తర్వాత ఒక ICC టోర్నమెంట్ గెలిపించిన హెడ్ కోచ్ అయితే రాహుల్ ద్రావిడ్. చాలా మంది యంగ్స్టర్స్ ని టీమిండియాకి పరిచయం చేసిన ఘనత అనేది రాహుల్ ద్రావిడ్కే దక్కుతుంది. ఒక ప్లేయర్ గా, హెడ్ కోచ్ గా తాను ఎక్కడున్నా అటు రాజస్థాన్ టీం తరపునైనా టీమిండియా తరపునైనా ఆ పదకి వన్నీ తెచ్చేలా అయితే పనిచేశాడు. ఇక్కడ రాజస్థాన్ టీం విషయంలో జరుగుతున్న దీంట్లో మనం ఇక్కడ ఎవరిని కూడా విలన్ గా చూడాల్సిన అవసరం అయితే లేదు. అటు ద్రావిడ్ అయినా సంజునైనా ఎవరిని తప్పు పడడానికి అయితే లేదు. తాజాగా వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ప్రస్తుతం రాజస్థాన్ టీంలో కెప్టెన్సీ కోసం ఒక ముగ్గురు ప్లేయర్స్ మధ్య కుమ్ములాట అయితే జరుగుతుంది. అందులో సంజు శాంసన్, రియాన్ పరాగ్, యశస్వి జైస్వాల్ అయితే ఉన్నారు. టీంలో ఉన్న మిగతా ప్లేయర్స్ కూడా ఈ ముగ్గురికి సపోర్ట్ చేస్తూ 3 వర్గాలుగా చీలిపోయారని టాక్ అయితే వస్తుంది. ఇప్పుడు ద్రావిడ్ రాజస్థాన్ టీం కి హెడ్ కోచ్ గా వైదొలగడంతో తన స్థానంలో కుమార్ సంగాకర హెడ్ కోచ్ గా లీడ్ చేయబోతున్నాడన్న న్యూస్ కూడా ప్రముఖంగా అయితే వినిపిస్తుంది. మరి ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయితే కావచ్చు. రాహుల్ ద్రావిడ్ రాకముందు కుమార సంగాకరనే హెడ్ కోచ్ గా అయితే చేసేవాడు. కుమార సంగాకర టెన్యూర్ లో ఆర్ఆర్ టీం అయితే మాత్రం చాలా మంచి రిజల్ట్స్ అయితే రాబెట్టుకోగలిగింది. 2022లో ఫైనల్ వరకు అయితే వెళ్లారు. అది సంగాకర టెన్యూరే. తాజాగా CSK టీం నుంచి ఒక ట్రేడ్ రూమర్ అయితే బయటకు వస్తుంది. మరి వాళ్ళ టీంలో ఉన్న డెవాన్ కాన్వేని గుజరాత్ టీంకి ఇచ్చేసి
జీటీ టీంలో ఉన్న వాషింగ్టన్ సుందర్ అయినా లేదా రాహుల్ తెవాటియా అయినా వీళ్ళిద్దరిలో ఒక ప్లేయర్ని వాళ్ళ టీంకి ఇవ్వాలని ట్రేడ్ ఆఫర్ అయితే చేశారు. సిఎస్కే టీం ఆలోచన ఏ విధంగా ఉంది? అశ్విన్ వాళ్ళ టీం నుంచి బయటికి వెళ్ళిపోయాడు కాబట్టి తన స్థానాన్ని భర్తీ చేసేందుకు వాషింగ్టన్ సుందర్ అయితే సరిగ్గా సరిపోతాడని వాళ్ళైతే భావిస్తున్నారు. లేదా జీటీ టీం వాషింగ్టన్ సుందర్ని ఇవ్వడానికి ఇష్టపడకపోతే రాహుల్ తెవాటియాని ఎలాగూ ఆక్షన్ లోకి రిలీజ్ చేయాలని చూస్తున్నారు కాబట్టి తననైనా ఇవ్వాలని అడగడం అయితే జరిగింది. మరి ఈ ట్రేడ్ ఆఫర్ అనేది సిఎస్కే టీంకి అయితే మోర్ యూస్ఫుల్ గా ఉంటుంది, కానీ జీటీ టీంకి అయితే ఈ ట్రేడ్ అయితే అవసరం లేదు. డెవాన్ కాన్వే వాళ్ళు తెచ్చి ఏం చేసుకుంటారు? ఆల్రెడీ వాళ్ళ టీంలో 3 ఓపెనర్స్ అయితే ఉన్నారు. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, బట్లర్. 4వ ఓపెనర్ గా డెవాన్ కాన్వే టీంలోకి వచ్చిన తన్ని ఎక్కడ కూడా అకామిడేట్ అయితే చేయలేరు. అలాగే డెవాన్ కాన్వేను ప్లేయింగ్ లెవెల్లో ఆడించాలన్నా మరొక ఫారెన్ ప్లేయర్ స్లాట్ అయితే వేస్ట్ అవుతుంది. అదనంగా అటు ఫాస్ట్ బౌలింగ్ లోనో వేరే దగ్గర ఒక ఫారెన్ ప్లేయర్ ని తక్కువగా చేసుకుని ఆడించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇదంతా జీటీ టీంకి అయితే అనవసరం. ఇది జస్ట్ ఒక రూమర్ మాత్రమే అనుకుంటున్నా. ఈ ట్రేడ్ జరిగే ఛాన్సెస్ అయితే లేవు. ఇంకా లాస్ట్ అప్డేట్, ఎల్ఎస్జి కేకేఆర్ ఈ 2 టీమ్స్ కూడా రాహుల్ ద్రావిడ్ని తమ టీం హెడ్ కోచ్గా మార్చుకునేందుకు ప్రయత్నాలు అయితే ప్రారంభించాయి. ఈ 2 ఫ్రాంచైజీలు రాహుల్ ద్రావిడ్కి హెడ్ కోచ్గా రావాలని ఆఫర్స్ను కూడా ఇవ్వడం అయితే జరిగింది. ప్రస్తుతం ఎల్ఎస్జి టీంలో బౌలింగ్ కోచ్గా ఉన్న భరత్ అరుణ్, రాహుల్ ద్రావిడ్ ఇద్దరూ కలిసి టీమిండియాకి కోచెస్గా అయితే పనిచేశారు. అలాగే ఎల్ఎస్జి టీం వాళ్ళ టీం మెంటర్ అయిన జహీర్ ఖాన్ని తప్పించాలని చూస్తున్నారు. అలాగే కేకేఆర్ టీం విషయానికి వస్తే రాహుల్ ద్రావిడ్ కోసం డెస్పరేట్గా అయితే వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఆల్రెడీ అభిషేక్ నాయర్ని కేకేఆర్ టీం మళ్ళీ వాళ్ళ కోచింగ్ స్టాఫ్లోకి తిరిగి తీసుకున్నారు. ఒక పక్క కేకేఆర్ టీం ఇయాన్ మార్గాన్ కోసం ట్రై చేస్తున్నారు, మరో పక్క రాహుల్ ద్రావిడ్ని కూడా హెడ్ కోచ్గా తెచ్చుకోవాలని చూస్తున్నారు. మరి వీళ్ళిద్దరిలో ఫైనల్గా ఎవరు కేకేఆర్ టీంకి హెడ్ కోచ్గా రావచ్చో మరికొన్ని రోజులు వెయిట్ చేస్తే తెలుస్తుంది. మరి ఇది ఫ్రెండ్స్ తాజాగా ఐపీఎల్ మల్టిపుల్ ఫ్రాంచైజీల మీద లేటెస్ట్గా వచ్చిన అప్డేట్స్ పై వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చి రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.